Hi guys, hello, welcome to our YouTube channel Shravani's Kitchens. This is my first video in YouTube channel అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చాలా క్విక్ అండ్ సింపుల్గా పాయసం, సేమియా పాయసం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ సేమియా 1 కప్ ఆఫ్ సేమియా, అలాగే 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యం, అలాగే మీ షుగర్ ఎక్కువ తినే పని అయితే 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకోండి. లేదు అనుకుంటే మీ టేస్ట్కి సరిపడా షుగర్, మేమైతే 1/2 కప్ తీసుకున్నాం, అంటే 1 కప్ కన్నా కొంచెం తక్కువే షుగర్, అలాగే గీ, అలాగే కిస్మిస్, అలానే క్యాషూ నట్స్, అలాగే ఒక 6-7 యాలకులు అనమాట. అలానే కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న గోరువెచ్చటి పాలు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడు క్విక్ అండ్ సింపుల్గా ఎలా పాయసం ఎమ్మీ టేస్టీతో చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ప్యాన్ అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం అందులోకి 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఆయిల్ మొత్తం ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ క్యాషూ నట్స్ ఇందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా రోస్ట్ చేసుకుందామండి. ఇలా గీలో రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకు పాయసం తినేటప్పుడు ఈ క్యాషూ నట్స్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. గీ ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 1 మినిట్ 2 మినిట్స్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, చూసారు కదా, ఈ టైప్ ఆఫ్ రావాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇందులో కిస్మిస్ రోస్ట్ చేసుకుందాం. కిస్మిస్ అనేది ఇప్పుడు ఇందులో ఇలా మనం క్యాషూ ఎలా అయితే రోస్ట్ చేసుకున్నామో అలాగా జస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అనమాట ఇట్లా రోస్ట్ చేసుకున్నాం. కిస్మిస్ ఏంటంటే ఇలా ఫ్రై అయినప్పుడు జస్ట్ ఇట్లా బబుల్ టైపు ఫామ్ అవుతాయి అన్నమాట, లైక్ ఇలా. సో అలా వచ్చిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన ఉంచుకున్నాం. చూసారు కదండి, ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఇవి ఇలా గీలో రోస్ట్ చేస్తే ఏంటంటే మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట. గీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇవి కూడా అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము క్యాషూ నట్స్ కిస్మిస్ రోస్ట్ చేసుకున్న గీ ఉంది కదండి, అందులోనే ఈ 1 కప్ ఆఫ్ సేమియా అనేది ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, అంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట గీ ఫ్లేవర్ తోటి. సో ఇదంతా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేద్దాం. చూసారు కదండి, ఇలా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ సేమియా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇదే ప్యాన్లో సగ్గుబియ్యం కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలి. నార్మల్గా కూడా వేసుకుంటారు, బట్ ఇలా చేస్తే ఏంటంటే క్విక్గా కుక్ అవుద్ది అనమాట సగ్గుబియ్యం అనేది, లేదంటే కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇలా కనుక చేస్తే మనకు తొందరగా కుక్ అయిపోద్ది అనమాట, అంటే ఈజీగా. సో ఇలా రోస్ట్ చేద్దాం. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద బ్లాక్ ఫామ్ అయిపోద్ది అనమాట. ఇలా కలుపుతూ ఉంటే ఇలా ఇదో చూసారు కదా, ఇలా బబుల్లా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి బబుల్స్లా ఫామ్ అయ్యి మనం పాయసం చేసుకోవడానికి తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఇంతకుముందు అయితే లైక్ చూడడానికి హాట్గా ఉండే, ఇప్పుడు మనం చాలా బాగున్నాయి చూడడానికి కూడా, లైక్ ధర్మపుల్లా ఉన్నాయి కదండి. ఇలా వచ్చాక వీటిని కూడా తీసి పక్కన ఉంచుకుందాం. చూసారు కదా, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువలా ఉంది. మనం ఇంతకుముందు చూసినట్టయితే క్వాంటిటీ తక్కువలా అనిపించింది. ఇది రోస్ట్ చేసిన తర్వాత ఇలా బబుల్లా ఫామ్ అయ్యి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువలా ఉంది. సో కొంచెం ఇలా రోస్ట్ చేస్తా, ఎక్కువ రోస్ట్ చేయకూడదండి. ఎక్కువ రోస్ట్ చేస్తే బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత పక్కన పెట్టుకుందాం తీసి. ఓకే, ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుందామండి. ఈ ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకు క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది మనం ఇంతకుముందు క్యాషూ నట్స్ అలాగే సగ్గుబియ్యం సేమియా రోస్ట్ చేసుకున్నాం కదండి,
ఆ ప్యాన్లో ఉన్న గీ ఫ్లేవర్ ఇందులోకి రావడానికి ఏం చేశానంటే ఆ ప్యాను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అందులో వేసి అవి అయితే ఇందులో పోసాను అనమాట. సో అందువల్ల అవి ఆయిల్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. సో అదనమాట. ఇప్పుడు ఈ ఎసురు పెట్టుకున్నాం కదండి పాయసంకి, ఇది బాగా మసలాలన్నమాట. ఇది మసిలిన తర్వాత ఈ సగ్గుబియ్యం అందులో వేసుకోవాలి. సో అది మసిలేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఎసురు మసిలాయా లేదో ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఎసురు అయితే బాగా మసిలిపోతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి పక్కన ఉంచుకున్న 1 కప్ ఆఫ్ సగ్గుబియ్యం ఉంది కదండి, అది రోస్ట్ చేస్తే 2 కప్స్ అయ్యాయన్నమాట. ఇలా యాడ్ చేసుకున్నాం. చూసారు కదా, ఇలా కుక్ అయిపోద్ది అనమాట క్విక్గా. లేదంటే ఇలా రోస్ట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే ఏంటంటే కుక్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇలా చేస్తే ఏంటంటే తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట ఈజీగా. సో అది ఒక టిప్ అన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాం, అంటే అడుగున అంటకుండా అన్నమాట. సో ఇదంతా వాటర్లో మిక్స్ అయ్యేలాగా సగ్గుబియ్యం అంతా ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా ఎలా కుక్ అవుతున్నాయో. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నాం. చూసారు కదండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ సగ్గుబియ్యం అనేది కుక్ అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే బాగా కుక్ అయిపోద్ది. నెక్స్ట్ ఇందులోకి సేమియా అనేది యాడ్ చేసుకుందాం. సగ్గుబియ్యం కుక్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. అయితే బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం యాలకులు తీసుకున్నాం కదా, అది కొంచెం ఇలా పొడి చేసి ఆ ఫ్లేవర్ కోసం ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేద్దాం. ఇలా కలుపుకుందాం, అంతా ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఓకే అండి, ఇలాచీ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇలాచీ ఫ్లేవర్ తోటి పాయసం గుమగుమలాడుద్ది. ఓకే, ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ అవ్వాలి. ఓకే, చూద్దాం. సేమియా అనేది మనం పక్కన రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, 1 కప్ ఆఫ్ సేమియా ఇక్కడ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా,
ఇది ఆ ఎసురు మసిలిన తర్వాత ఏంటంటే ఈ సేమియా అనేది అందులో యాడ్ చేసుకున్నాం ఆ సగ్గుబియ్యంలోకి. అలానే లాస్ట్ అండ్ ఫైనల్లో ఈ క్యాష్యూ నట్స్ అలానే ఈ కిస్మిస్ మనం ఫస్ట్ ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా, వీటిని లాస్ట్ అండ్ ఫైనల్లో వేసుకోవాలన్నమాట. అలానే పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాలు మరీ చల్లగా పెట్టకూడదండి, పాలు కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట. మరీ చల్లగా పోయకూడదు, మరీ వేడిగా పోయకూడదు. వేడిగా పోస్తే ఏంటంటే చూడడానికి బాగుండదు అనమాట, పాలు విరిగిపోయినలా ఉంటుంది. సో మనం పాయసం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసి దించుకున్న తర్వాత ఆ పాలు మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతా యాడ్ చేసుకోవాలి. సో ఇలా అవుతుందన్నమాట. ఇది కూడా అయిపోవచ్చిందన్నమాట. చూద్దాం. ఓకే అండి, అయిపోయింది. చూడండి, ఈ టైప్లో రావాలన్నమాట. ఇలా మనం చూసారు కదా, మనం ఇలాగా ఈ టైప్లో రావాలి. చూస్తే నీట్గా కుక్ అయిపోయిందన్నమాట. ఇలా నీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సేమియా కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే అండి, సగ్గుబియ్యం అయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 1 కప్ ఆఫ్ సేమియా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇదంతా కూడా కలిసేలాగా ఇలా కలుపుకున్నాం. సేమియా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా రోస్ట్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నమాట, పాయసం తినేటప్పుడు ఆ గీ ఫ్లేవర్ తోటి. అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మంట అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడదాం. సేమియా కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడదండి, తొందరగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు సేమియా కుక్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. సేమియా అయితే బాగా కుక్ అవుతుందండి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఎమ్మీగా ఒకసారి తింటే మళ్ళీ ఇంకోసారి తినాలనిపిస్తుంది అన్నమాట. అంత ఫ్లేవర్ తోటి అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ సింపుల్గా అలా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీ టేస్టీతో చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు సగ్గుబియ్యం బాగా కుక్ అయిపోయింది. తర్వాత సేమియా యాడ్ చేసుకున్నాం కదా, సేమియా కూడా బాగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా షుగర్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. నేను కొంచెం ఉంచే పెట్టున్నాను, 1/2 కప్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇదంతా ఇందులో మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకుందామండి. షుగర్ వేసిన తర్వాత ఏంటంటే ఇంతకుముందు మీరు గమనించినట్టయితే కొంచెం తిక్కుండిందనమాట పాయసం. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. కొంచెం ఈ టైప్ ఆఫ్. ఓకే, ఇలా మిక్స్ చేసుకుందామండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా. మరి ఎక్కువ కలిపినా బాగుండదు, జస్ట్ అలా అంతే. ఇప్పుడు ఒకసారి
మూత పెట్టుకొని కొద్దిసేపు ఈ షుగర్ అంతా కూడా అందులో బాగా మెల్ట్ అయ్యేలాగా వదిలేద్దాం. పాలు కూడా అయితే అయిపోయాయి అన్నమాట. ఇంక స్టవ్ కట్టేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పాలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి పాలు మిక్స్ చేసుకున్నాం. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేద్దాం. చూసారు కదా, ఈ టైప్లో అనమాట. ఇది చల్లబడ్డాక మరీ గట్టిగా అయిపోద్ది, అందుకని ఇలా ఉండాలి ఈ కంటెంట్లో. అంతేనండి, మన ఎమ్మి పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే, మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. చూసారు కదండి, చాలా క్విక్ అండ్ సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి.